హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. మిషన్ వాక్, ఇండియాస్ #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. అండ్ ఒక పర్టికులర్ పర్సన్ గురించి ఈరోజు తెలుసుకొని ఆయన స్టూడియోకి రప్పించి మాట్లాడదాం. బోల్డ్ అనే విషయాలు మీకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే మీకు తెలుసు, అయినప్పటికీ నా ప్రయత్నం నేను చేయాలి కదా, అలాగే చేయడానికి ఈరోజు నేను రెడీ అయిపోయాను. సో అమిత్ భూషణ్, సో నాగభూషణం గారు మీకు తెలుసు కదా, ఆయన మనవడిగా ఎక్కడ చెప్పుకోకుండా మనలాంటి వాళ్ళు ఎవరో గుర్తించి తప్పితే ఆయన గురించి ఎవరికి అంత మనవడి ఈయనేనా అని ఎవరికి మాత్రం తెలియదు. సో అమిత్ భూషణ్ గారు ఈరోజు ఉన్నారు. అండ్ రక్త కన్నీరు నాగభూషణం గారని మన ఓల్డ్ ఏజ్ మన తాదాల వాళ్ళని అడిగితే కన్ఫర్మ్ చెప్పేస్తారండి. ఎందుకంటే 5000+ నాటకాలు ఆ షో చేశారనమాట. రక్త కన్నీరు అని ఆయనే స్వయంగా రాసుకుని అండ్ ప్రతి ఏరియాకి వెళ్ళి చేశారట. సో ఆయన మనకంటే కూడా మన పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ నాగభూషణం గారి యాక్టింగ్. కానీ ఇప్పటికీ చాలామంది ఒక పర్టికులర్ యాక్టర్ని నేర్చుకోవాలి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఒక ఓల్డ్ ఏజ్లో ఒకసారి మన బ్లాక్ అండ్ వైట్లో కానీ కొంచెం అలా కలర్లో వచ్చే టైంలో కానీ చూస్తే అరే వీళ్ళ యాక్టింగ్ ఏంట్రా ఇలా ఉంది, కొన్ని సీన్స్ అసలు భలే ఉన్నాయి అనిపిస్తుంది కదా. అలాంటి క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్లో ఆయన ఒకళ్ళు. బట్ ఆయన మాత్రమే కాదు, నిజం చెప్పాలంటే అమిత్ భూషణ్ గారి పెద్దవాళ్ళు వాళ్ళ తాతగారు కావచ్చు, డాడీ కావచ్చు, అందరు కూడా యాక్టింగ్ ఫీల్డ్కి దగ్గరగా ఉన్నారు. కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదని విన్నా. ఇలాంటి విషయాలు డౌట్స్ నాకే కాదు మీకు కూడా చాలా వచ్చుంటాయి. అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఐఎమ్ రెడీ. నమస్తే అమిత్ గారు. సో మాకు తెలిసి ఒక టాప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకే. బట్ మీరు ఫస్ట్ అసలు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ చూపించారు అనేది మాత్రం తక్కువనే చెప్పాలి. అంటే ఇండస్ట్రీలోకి ఫస్ట్ రావాలనుకోలేదు, బట్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ కదా, అది మీరు ఎప్పుడు కనిపెట్టారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామ్ అయినా డాడ్ అయినా వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసిన తర్వాత ఏదైనా చేసుకో అనేవాళ్ళు. ఓ, అండర్ రూల్. సో మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత అసలు బీటెక్ చేసిన వాళ్ళు ఏమైనా చేయగలండి ఒకసారి అయిపోయి నేను కూడా అలా అనమాట. సో జనరల్గా ఇక్కడ రూల్ అదే కదా, ఫస్ట్ ఏది చేసినా చేయకపోయినా ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత అందరూ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ కదా, ఇక్కడైతే ఇంజనీరింగ్ ఉండాలి. వాట్ ఎవర్ డిగ్రీ అండ్ పక్కన క్వాలిఫికేషన్ డిగ్రీ ఒకటి ఉండాలి. సో ఇంజనీరింగ్ చేసే టైంలోనే ఐ థాట్ ఓకే ఇక్కడ నాకు వర్కౌట్ అవ్వదు, ఐఎమ్ మోర్ క్రియేటివ్ అండ్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసేంత ఇది లేదు నాకు, అండ్ ఐ కాంట్ సిట్ అట్ వన్ ప్లేస్ అనిపించి దెన్ మమ్మీ డాడీ చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా సరే ట్రై చేసుకోమని చెప్పడం, అలా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ రావడం అనే ఒక వర్డ్ ఉంది. బట్ మీ కెరియర్ని కంపేర్ చేస్తే మాత్రం ఫిలిం ఇండస్ట్రీ అయినా సరే ఒక టాలెంట్ తనను తను ప్రూవ్ చేసుకోవాలనే పాయింట్లో యూ స్ట్రగుల్డ్ ఎలా. స్ట్రగుల్ అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటాయి. దాన్ని ప్యాషన్తో తీసుకొని ఇంట్రెస్ట్తో ఇంత ముందుకు వెళ్ళడం, ఎంతమందిని నాకు కాంటాక్ట్ చేయడం. సో వాట్ ఈస్ దట్ ఫేజ్ అండ్ మీకు ఆ పాయింట్లో ఏంటి మిమ్మల్ని ముందుకు నడిపించింది? అంటే జనరల్గా నేను చెప్తుంటాను అనమాట, ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్ద పెద్ద స్టార్ వాళ్ళ కొడుకులు వచ్చినప్పుడు వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోతారు, మా అబ్బాయిని హీరో చేయాలి, మా అమ్మాయిని ఇలా చేయాలి అని. దే హ్యావ్ దేర్ గ్రోత్ అలా ఉంటుంది. సో బీయింగ్ అన్ యాక్టర్, బీయింగ్ ఇన్ టు దట్ ఫిలిం ఫీల్డ్ అండ్ ఆల్ ఫర్ దెమ్ వాళ్ళకి ముందు నుంచి గ్రూవ్ చేస్తారు వాళ్ళని, ఇలా ఎలా చేయాలి, ఇలా ఎలా చేయాలి, వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయాలని వాళ్ళకి ముందు నుంచి ఐడియా ఉంది, ప్లానింగ్. బట్ నా సైడ్కి వచ్చేటప్పటికి మా మదర్ ఫాదర్ వర్ వెరీ క్లియర్ దట్ ఐ షుడ్ ఫినిష్ మై డిగ్రీ అండ్ దెన్ గో ఇన్ టు దిస్. అండ్ నాకు వచ్చేటప్పటికి ఏంటంటే మా ఇద్దరు తాతగారు, రతకని నాగభూషణం గారు, SD లాల్ గారు, నేను ఒక 7 years 8 years ఉన్నప్పుడే పాపం ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారనమాట. సో మై డాడ్ వాజ్ అ టెక్నీషియన్ అప్పుడు. సో మా డాడ్ వచ్చి ఫ్యామిలీని చూసుకోవాలని, ఫ్యామిలీని ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఎంతవరకు అంటే ఆయనకు వచ్చిన సినిమా ఆఫర్లు కూడా వదిలేసి లేదు, ఫస్ట్ నాకు ఫ్యామిలీ బికాస్ మై డాడ్ అందరికంటే ఎల్డెస్ట్ అనమాట. అందరూ పెద్ద చిన్నాన్న వీళ్ళందరూ చిన్నోళ్ళు అప్పుడు, ఇంకా మా చిన్నవాళ్ళు, మా అత్త చిన్నది అందరూ. సో మా డాడ్ వాజ్ ద ఓన్లీ అర్నింగ్ ఇన్కమ్ అనమాట. మా డాడ్ సంపాదించి తీసుకొస్తే ఇంట్లోతో మేము వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చిన్న ఇంట్లో ఉండడం, మా డాడ్ ఎంత వచ్చినా కూడా సరే వెళ్ళిపోదాం వర్క్ చేసేద్దాం ఫస్ట్ ఇంట్లోకి ఏమేమి కావాలని హీ సాక్రిఫైస్డ్ అ లాట్.
సో చాలా వరకు సాక్రిఫైస్ చేసుకుంటూ ఆయన ఒక పేరు తెచ్చుకుంటూ ప్రతిరోజు యూస్ టు వర్క్. నాకు చెప్పేవాళ్ళు అనమాట ఇలా ఇలా చేసాం. సో మా ఇద్దరు తాతగారు లేకపోవడం వల్ల, మా డాడ్ టెక్నీషియన్ అవ్వడం వల్ల, సో ఫస్ట్ నుంచి దే వర్ వెరీ క్లియర్ దట్ ఓకే ఈ అబ్బాయి డిగ్రీ అవ్వాలి. సో చిన్నప్పటి నుంచి నన్ను గ్రూవ్ చేయలేదన్నమాట. ఓకే, ఒకవేళ వేరే సైడ్ వెళ్ళాలన్నా ఆప్షన్ ఉండాలనే పాయింట్లో వాళ్ళు ఆలోచించారు. మా తాతగారు వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళు అరే అదే కాదు ఇలా చేయరా అని వాళ్ళ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉండేది. బట్ ఇక్కడ మా డాడ్ వాజ్ లైక్ లేదు మా ఫ్యామిలీ ఫస్ట్ అనుకుని మా డాడ్ స్ట్రగుల్ అయ్యి మా డాడ్ ఒక పేరు తెచ్చుకుని మా డాడ్ మా ఫ్యామిలీని అంతా చూసి అందరినీ సెటిల్ చేసేటప్పటికి కొంచెం లేట్ అయింది. సో వన్స్ ఐ కేమ్ ఇన్ టు యాక్టింగ్ అండ్ ఆల్ దెన్ హీ స్టార్టెడ్ సపోర్టింగ్ అ లాట్. ఓకే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో నా చిన్నప్పటి నుంచి రావాల్సిన సపోర్ట్ కొంచెం పెద్దగా అయిన తర్వాత రావడం వల్ల కొంచెం డిలే అవుతుంది అంతే. సో ఆ డిలే ప్రాసెస్లో చాలా వరకు అందరికి ఉండే స్ట్రగుల్సే ఉంటాయి. ఇప్పుడు నేను బేసిక్గా ఎక్కడ చెప్పుకోను అనమాట ఇలా ఉందని. సో ఏంటంటే నాకేంటంటే నా ఫిజిక్ కానీ నా లుక్స్ కానీ నా యాక్టింగ్ స్కిల్స్ కానీ చూసి వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఊరికే వాళ్ళ మనవాడు వీళ్ళే మీర్ గారు అబ్బాయి అనగానే సరే ఇచ్చేస్తే రేపొద్దున వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు ఏదో వాళ్ళు అది చెప్తుంటారు. సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో దానివల్ల వచ్చిన స్ట్రగుల్. సో చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్ అందరి లైఫ్స్లో ఉంటుండే. చాలాసార్లు కూడా నేను వద్దు అని వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నాను, ఇంకా ఫీల్ అవద్దు వెళ్ళిపోదాం అని. కాకపోతే ప్రతిసారి నేను వెళ్ళిపోదాం అనుకునే ప్రతి టైంలో దేవుడు ఏదో ఆపర్చునిటీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టేవాడు. ఇంకొద్దు నేను క్విట్ చేసేద్దాం, నేను యాజ్ యూజువల్ వెళ్ళిపోదాం అనుకునే టైంలో ప్రతిసారి ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చేద్దాం. సో హీ వాజ్ ఇండైరెక్ట్గా అతనే హింట్ ఇస్తున్నాడు, వద్దు వెయిట్ చేయి నీ టైం వస్తుంది వెయిట్ చేయని. ఆయనే హింట్ ఇచ్చి అటు వెళ్దాం అన్నా కూడా పంపించకుండా ఇటే లాగుతున్నారు అనమాట. సో దే మస్ట్ బి సంథింగ్ బిగ్ వెయిటింగ్ ఫర్ మీ. సో టైం వస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి లెట్స్ సీ. ఓకే, అలా స్టార్ట్ అయింది మొత్తానికి. అంటే బేసికల్గా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకసారి కళామ తల్లి పిలిచింది అంటే ఆ పిలుపు అలాగే ఉంటుంది అని చాలా మంది బిలీవ్ చేస్తారు. అండ్ మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము, ఒకవేళ మన ఆపర్చునిటీ వెయిట్ చేసిందంటే కన్ఫర్మ్ మనం అక్కడే ఉండిపోతాము అని. సో మీ లైఫ్లో కూడా అదే జరిగింది. అండ్ దీనికి ఇంకానే ఒక క్వశ్చన్, లక్. బేసికల్గా ఇండస్ట్రీలో లక్ గురించి చాలా మంది మాట్లాడతారు. సో మీ డెఫినేషన్ ఏంటి లక్ గురించి ఇండస్ట్రీలో? అంటే ఇండస్ట్రీలో లక్ అంటే యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇక్కడ. అంటే హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ పేస్ ఆఫ్, అదే లక్ అనిపిస్తుంది నాకు. ఏంటంటే హార్డ్ వర్క్ ఉంటేనే ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టర్ ఎందుకు హార్డ్ వర్క్ చేయరు నేను చూస్తూనే ఉంటాను. చాలా మంది యాక్టర్స్ వస్తుంటారు, ప్రతి ఒక్కరు హీరో అయిపోవాలి, ప్రతి ఒక్కరు ఫేమస్ అయిపోవాలి, ప్రతి ఒక్కరు ఓవర్ నైట్ స్టార్స్ అవ్వాలంటే అవ్వదు. సో యూ నీడ్ ప్రాపర్ హార్డ్ వర్క్. అన్నిటికంటే ముందు యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఏంటంటే ఇమీడియట్ ఓవర్ నైట్ స్టార్స్ అయితే అవ్వలేము. అది అవుట్ ఆఫ్ 100% ఏదో 10% మందికే అది సాధ్యం. కానీ మిగతా 90% వాళ్ళు స్ట్రగుల్, హార్డ్ వర్క్, పేషెన్స్, ఓ డెడికేషన్ అండ్ మైండ్ సెట్ ఉండాలి. సో అవన్నీ కమ్స్ విత్ లైఫ్ నేర్పిస్తూ పోతూ ఉంటుంది. అండ్ చాలా యాక్టర్స్ పాపం నేను చూస్తుంటాను కదా, చిన్న యాక్టర్స్ వీళ్ళందరూ వస్తుంటారు. డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళకుండే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది క్విట్ చేసి వెళ్ళిపోతూ కూడా ఉంటారు, కుదరట్లేదు అని ఏదో చేసుకో. కానీ వాళ్ళందరినీ మనం ఏం చేయలేం కదా. సో ఎవ్రీబడి వాంట్స్ టు బీ దేర్. సో వీ షుడ్ ఫీల్ బ్లెస్డ్ టు వాట్ వీ హ్యావ్. అండ్ లక్ అనేది ఆబ్వియస్లీ దేవుడు ప్రతి మనిషికి ఒక్కొక్కలాగా రాస్తూ ఉంటారు. సో నీకెంత లక్ ఉందో అది నీకే వస్తుంది. కాబట్టి లెట్స్ హోప్ ఎవ్రీబడి గెట్స్ ద లక్. ఓకే, అసలు నిజం చెప్పాలంటే నాగభూషణం గారి దగ్గర నుంచి ఆయన వర్షన్ మేము చూసింది వేరు, బట్ వాట్ యు సీ అండ్ మీరు ఏం నేర్చుకున్నారు, లేదా మీ ఆయనని అంత క్లియర్గా చూడకపోయినా మీ పేరెంట్స్ ద్వారా కొన్ని వినుంటారు కదా, ఏ కంపారిజన్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళు అండ్ వాట్ యు లెర్న్? మా తాతగారికి అంటే మా తాతగారికి నాకంటే నాకు ఏమైపోయిందంటే ఇద్దరు తాతగారి జీన్స్ నా దాంట్లో వచ్చినట్టుంది అనమాట బాగా. అండ్ మీ ఫ్యామిలీలో మీరు ఒక్కళ్ళే? లేదు, మా తమ్ముడు ఉన్నారా? ఓకే, కూల్. సో ఇద్దరు తాతగారి జీన్స్ నాకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో కొంతమంది చూస్తే మా రత్తగాని నాగభూషణ తాతగారి కళ్ళు నాకు వచ్చాయంటారు, ఈ జాల్ అయినంత ఎస్డి లాల్ తాతగారు లాగా వచ్చాయంటారు. ఇవే కాకుండా ఎస్డి లాల్ తాతగారు అప్పుడప్పుడు డైరెక్షన్ చేస్తుంటాను నేను. అప్పుడు కొంచెం టైం పాస్ అయినప్పుడల్లా యాక్టింగ్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఖాళీగా ఉండడం ఇష్టం లేక చిన్న ఏదో వెబ్ సిరీస్లో ఏదో చేస్తుండేవాడిని. సో అది అక్కడి నుంచి వచ్చింది అనుకుంటాను. సో యాక్టింగ్ ఇక్కడి నుంచి. సో ఇద్దరు జీన్స్ చాలా వరకు ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఒక యాక్టర్ అవ్వాలంటే ముందుగా ఈ డైరెక్షన్ మీద గ్రిప్ ఉండాలి, కనీసం కెమెరా ఫేవర్స్, ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఇంట్లో అందరు తెలిసే ఉన్నారు, మీకు ఆ సజెషన్స్ ఇచ్చి ఉంటారు. అండ్ బయట నేర్చుకున్నది పాయింటా, లేదా ఇంట్లో వాళ్ళు చెప్పినది మీ ఓన్గా ప్రాక్టీస్ చేసింది పాయింటా యాజ్ అన్ యాక్టర్? అంటే నా మ్యాక్సిమం ట్యుటోరియల్ మొత్తం ఇంట్లో డాడీయే. వావ్. సో మా నాన్నగారే మ్యాక్సిమం ట్యుటోరియల్. అది కాకుండా నేను దేవదాస్ కనకాల గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. సో 3 months వెళ్ళాను ఆయన దగ్గర. ఆయన కూడా చాలా బాగా చెప్పారు నాకు. అంటే 3 months అందరు స్టూడెంట్స్తో కలిపి కాకుండా నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన ఇలా చేయాలి అలా చేయాలని
డిక్షన్ కానివ్వండి, ఎలా చేయాలి అని బేసిక్స్ అన్ని నేర్చుకోవాల్సిందే. సో ఏ యాక్టర్ అయినా ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోకుండా అయితే రాలేరు. సో ఆ బేసిక్స్ కాకుండా ప్రొఫెషనల్ ప్రో కోర్స్ అంటారు కదా, అదంతా ఇంట్లో నాకు నాన్నగారు మమ్మీ వీళ్ళందరూ నేర్పించడం. దాంతోపాటు మా చిన్నాన్న ఈ బీయింగ్ ఎ కెమెరామెన్ ఆల్సో ఆయన కూడా నేర్పించడం జాన్ గారు. సో ఆ లుక్ ఇలా చేయాలి, ఫేవర్ ఇలా ఉండాలి, నీకు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ అ లెర్నింగ్ స్టెప్ ఫర్ మీ. అంటే మీకు ప్రతి మినిట్ కూడా ప్రతి చిన్న దానిలో కూడా ఇంట్లో వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అలా బ్రెయిన్ లో ఉంటాయి. అలానే బ్రెయిన్ లో ఉంటాయి. సో ఇది మీ లక్ ఒక రకంగా చెప్పాలి. అదే లక్ ఈజ్ డిఫరెంట్ ఫర్ అదే నన్ను లక్ డెఫినేషన్ ప్రతి మనిషికి డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి వేరే రకంగా రాకుంటుంది, నాకు ఇలా ఉంది లక్. ఓకే, సో మీ మదర్ సపోర్ట్ మీకు ఏంటి అండ్ వాట్ షీ టోల్డ్ టు యూ అండ్ ఇండస్ట్రీకి వస్తున్నా అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ తను మీకు ఏం సజెస్ట్ చేశారు? మా మదర్ సపోర్ట్ ఇప్పుడు కూడా ఉంది నాకు. మదరే కాదు, నా ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం నాకు ఇప్పటికే ఉంది. సో అంటే ఎంతైనా అబ్బాయిలకి మదర్ ఎంతో కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది అంటారు, దట్స్ వై ఐ ఆస్క్డ్ అన్నమాట. ఇప్పటికి అంతే కదా, నాకు మదర్ సపోర్ట్ ఫుల్ ఉంటుంది. మదర్ సపోర్ట్ లేకుండా అయితే ముందుకి రాలేము, ఇంతసేపు ఉండలేము కూడా. సో ఇప్పటికి టిల్ డేట్ మై మామ్ ఈజ్ ఓన్లీ ఫీడింగ్ మీ. మా మదరే నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం కావాలో చూసుకుంటారు, ఏం చేయాలో చూసుకుంటారు, నాకు ఏమేం కావాలో అన్నీ ఆవిడే చూసుకుంటుంటారు. సో ఆవిడ సపోర్ట్ లేకుండా ఇంత దూరం రాలేను, ఇంత సెటిల్డ్గా ఇంత ఉండలేను కూడా ఏమో. ఇంత అంటే మోరల్ సపోర్ట్ కూడా ఆవిడ ఇచ్చారని చెప్పొచ్చు. మోరల్ ఎవ్రీథింగ్ ఆల్ ద సపోర్ట్. సో ఆల్ ద సపోర్ట్ అన్నట్టు. మోరల్ ఒకటే కాదు, ఏం తప్పు చేస్తున్నా కూడా దాన్ని పాజిటివ్గా మార్చి ఎలా నాకు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే మీకు గుర్తున్నది అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మదర్తో కాంబినేషన్? చాలా ఉన్నాయి, అంటే అదే అన్నాను కదా, ఒకటి మా కోసం. ఒకటి అంటే చాలా గుర్తు. బేసికల్గా అవును నిజమే, మదర్తో కాంబినేషన్ మీకు ఇంత ఉంది అంటే ఎన్నో ఉంటాయి, బట్ ఏదో ఒకటి చాలా ఉంటాయి. అంటే అమ్మాయిల విషయంలో ఉంటది కదా ఖచ్చితంగా, అమ్మాయిల విషయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. దట్ వాస్ మాకు ఇంట్రెస్టింగ్ అన్నమాట. అదే అమ్మాయిల విషయాల్లో ఏముంటుంది అంటే బేసిక్గా మదర్ అనేది ఎవరికైనా అందరికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో మా మదర్ వచ్చి ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ నా మీద, అంతే. తమ్ముడు కంటే కూడా అనుకోవచ్చు, ఎందుకంటే తమ్ముడు ఈజ్ మ్యారీడ్ అండ్ వారికి వేరే కాపురం ఉంది కాబట్టి, ఈజ్ ఇన్ చెన్నై. సో నేను హైదరాబాద్లో మదర్ డాడీతో ఉన్నాను కాబట్టి నాకే ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంది అనుకోవాలి. సో ఎప్పుడైనా మా డాడీ నా మీద కొంచెం చిరాకు పడినా, మొత్తం వేరే వాళ్ళు వచ్చినా కూడా మా మదర్ ఊరుకోరు అనమాట, రివర్స్ వెళ్ళిపోతారు, అలా ఎలా చెప్తారు అని, ప్రొటెక్టివ్ అనమాట. అలా సో ఎన్ని వెపన్స్ వచ్చినా సరే నన్ను దాటేయాలంటారా అలానే. సో అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎవ్రీడే ఏదో కొత్తగా ఉంటూనే ఉంటుంది. సో ఇది పర్టికులర్గా నేను లేదు, ఆవిడ లేకపోతే నేను లేనట్టే కదా ఇంకా. కూల్. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, రాంగ్గా తీసుకోకూడదు. అంటే మదర్ ఉన్నారు, ఈ ఎఫెక్షన్ చాలా అనుకుని పెళ్ళొద్దు అనుకుంటున్నారా, లేదా ఇండస్ట్రీ మీద ఎఫెక్షన్తో పెళ్ళొద్దు అనుకున్నారా? మీరు పెళ్ళొద్దు అనుకున్నారని విన్నాను. అవును, అంటే దట్స్ అ రెస్పాన్సిబిలిటీ అని నా ఫీలింగ్. సో నాకుండే ఇప్పుడుండే కమిట్మెంట్స్కి, రెస్పాన్సిబిలిటీస్కి, ఇప్పుడుండే జనరేషన్స్కి, వాళ్ళ మైండ్ సెట్స్కి, నాకు మైండ్ సెట్స్కి మ్యాచ్ అవ్వక వద్దు అనుకున్నాం. అంటే ప్రతి మనిషి ఎత్తుతో భయపడరు, పడిన తర్వాత ఏమవుద్దని భయపడతాడు. ప్రతి మంది చీకటితో భయపడరు, చీకట్లో ఏముందా అని భయపడుతుంటాడు. అలాగే నాకు ప్రేమ, మ్యారేజ్తో భయం లేదు, కాకపోతే హార్ట్ బ్రేక్, లాస్తోనే భయం అనమాట. సో అటాచ్మెంట్స్తో భయం. ఇంతకుముందు ఏమైనా చిన్నప్పుడు జరుగుతుంటాయి, రెండా మూడా అన్ని బ్రేక్లు అయితేనే డెసిషన్ తీసుకుంటారని నా ఫీలింగ్. ఎందుకో అలా ఏం లేదు, కాకపోతే అలా. సో అటాచ్మెంట్స్ అంటే కొంచెం లైట్గా భయం ఏర్పడిందా? అంటే భయం కూడా కాదు, మీరు అన్నట్టు ఎందుకు అనిపించింది? ఏ మనిషితోనే ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరితోనైనా చాలా క్లోజ్గా ఉన్నాం అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే మన హార్ట్ బ్రేక్ అనేది చేసి వెళ్తారు, ఏ మనిషి అయినా సరే. సో ఆ బాధ కలిగేది నాకు మాత్రం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడే అనమాట. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు లేకపోతే లేనప్పుడు అదే మనకు బాధ కల్పిస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్లో మనం చాలా వరకు మిస్ అవ్వడం కాకుండా మన లైఫ్ కూడా స్పాయిల్ అవుతూ ఉంటుంది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కానీ మన హార్ట్ బ్రేక్ చేస్తుందో, మనం దాని నుంచి బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఫార్వర్డ్ రావాలని చాలా టైం పడిపోద్ది. ఇట్ టేక్స్ అవన్నీ మనకి ఐ ఆల్రెడీ సీన్ ఇట్, అంటే ముందు ఆల్రెడీ చూసి వచ్చాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ అని అయ్యాయి కాబట్టి వద్దు. ఏ మంచిగానే ఇప్పుడు ఉండే టైం మనకి, ఇప్పుడు బాగా సంపాదించుకోవాలి, పేరు తెచ్చుకోవాలి, వీ షుడ్ ఎర్న్ మనీ, ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడే టైం అది. ఇప్పుడు కొన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి మీరు హీరోగా చేస్తున్నారంటే ఇంటర్వ్యూ కూడా చేయరు, మీరు ఏదో క్యారెక్టర్ చేస్తున్నారు కదండి చెప్పండి అంటారు. సో ఈ టైంలో ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? సో ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, ఫేమ్, బీ సక్సెస్ఫుల్. పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ ఓన్లీ లుకింగ్ ఎట్ యువర్ స్టేటస్, లేకపోతే ఏం చేయరు. సో మీ లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇది నేర్చుకున్నారు, రైట్? దేవుడు అందరికీ నేర్పిస్తుంటాడు కానీ నాకు అలా 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 నేర్పించుకుంటూ వచ్చి
నా సరౌండింగ్స్ అంతా చూసి వద్దు. మీకు వచ్చిన చిన్న టీ బ్రేక్ ఇస్తాను, ఖచ్చితంగా ఏదో ఒక థింగ్ వల్ల మీరు మారారు. మీరు ఆ పెద్ద స్టోరీ చెప్పకపోయినా చిన్న లైన్ చెప్పాలి. అలా ఏం లేదు. Yeah, yeah. ఓకే యా. అబిద్ గారు మా బ్రేక్ అయిపోయింది, మీరు ఆన్సర్ ఇచ్చే టైం వచ్చింది. సో వై యూ ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్? స్ట్రాంగ్ అదే చెప్పాను కదా, నేను చూసిన కొంతమంది వ్యక్తులు కానీ నా పాస్ట్ రిలేషన్షిప్స్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసి అనుకున్నాను అనమాట, ఎందుకు మనకి ఆ మెంటాలిటీ మ్యాచ్ అవ్వట్లేదు మనకి. సో ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు, అంటే ఫాస్ట్ అంటే నాట్ ఇన్ ద రాంగ్ వే బట్ ఇన్ అ పాజిటివ్ వే. వాళ్ళు కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు, వాళ్ళు డ్రీమ్స్ ఎక్కువ అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఇంతకు ముందులా లేరు. సో వాళ్ళు ఒక పాయింట్లో ఉండి మనం కూడా అదే పాయింట్లో ఉండి ఆ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవ్వట్లా. సో ఐ వాజ్ లైక్ వద్దులే ఇంకా. నేనేం కోరుకుంటున్నాను తెలుసా అబిద్ గారి గురించి, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ అమ్మాయి రావాలి, పర్లేదు ఇంకో 2-3 years అయినా పర్లేదు, కానీ వస్తే అప్పుడు బాగుంటుంది. అంటే ఏమో షీ విల్ చేంజ్ యూ, మిమ్మల్ని మార్చేసి మాయ చేసి. ఐ ఫీల్ రిలేషన్షిప్ అంటే ఒకరినొకరు మార్చుకోవడం కాదు కదా, సపోర్ట్ ఇవ్వడం అని నా ఫీలింగ్. మార్చుకోవడం మీన్స్ ఏమో మిమ్మల్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలని మోటివేట్ చేయొచ్చేమో. అలా వచ్చేవాళ్ళు చాలా 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 తక్కువ. మీరు మాట్లాడేది ఎప్పుడో 100లో 0.001%. 0.001% అమ్మాయిలు, ఒకసారి ఆలోచించండి మీరు కూడా, చెప్పేసాను. వాళ్ళు ఏమంత ఉండదు. ఓకే, ఎనీవే మీకు ఏదైనా సరే ఒక లవ్ ఎఫెక్షన్, బేసికల్గా ఒక పార్ట్నర్ అంటే ఏదో ఒక షేరింగ్, లేకపోతే ఒక ఎఫెక్షన్ ఎమోషన్ షేర్ చేసుకోవడానికి ఉండాలి. అది మీ మదర్ మీకు 100% ఇచ్చారు కాబట్టి మీకు ఇటువైపు కనీసం యూ కాంట్ ఈవెన్ ట్రైయింగ్ ఆల్సో. మదర్ ఫ్యామిలీ మొత్తం నాకు ఆల్మోస్ట్ లైక్ మామ్ కానీ మా అత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్ సబ్రా గారు, ఆవిడ గారు. మీది అంటే జాయింట్ ఫ్యామిలీనా? ఎక్కువ మంది జాయింట్ ఫ్యామిలీ అంతా ఏం కాదు కానీ వీఆర్ సపరేట్గా ఉంటున్నాం కాబట్టి, బట్ వి ఆల్ గెట్ కనెక్టెడ్. అందరూ హైదరాబాద్, మా తమ్ముడు ఒకటే. సో మీరు మొత్తం చైల్డ్హుడ్ నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు? యా, ఓకే, మొత్తం చైల్డ్హుడ్ హైదరాబాద్. సో అలా నాకు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అండ్ మీరు రైటింగ్స్ కూడా రాస్తారని విన్నాను, అంటే ఈ రైటింగ్ స్కిల్ అనేది చైల్డ్హుడ్ నుంచి కొంచెం స్టార్ట్ అయ్యి ఇంట్రెస్టెడ్తో వచ్చిందా, సడన్గా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో స్టార్ట్ చేశారా? అంటే రైటింగ్స్ అనేది అదే అన్నాను కదా, నేను ఇంతకుముందు నాకు గ్యాప్స్ చాలా వచ్చేదన్నమాట ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మధ్యలో. ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత మేబీ 1-2 years నేను ప్రాజెక్ట్ లేకుండా కూడా ఉన్నాను, దీని మీదే డిపెండ్ అయ్యి. సో ఆ టైంలో ఏమైపోయిందంటే మా చిన్నాన్న జానీ రాల్ గారు, ఇప్పుడు లేరు పాపం, మన కరోనా టైంలో చనిపోయారు, కానీ హీ వాజ్ అ బిగ్ కెమెరామ్యాన్ ఇన్ బాంబే అండ్ ఆల్. సో ఆయన అప్పుడప్పుడు నేను చిన్న సినిమాలు చూసి ఈ పాయింట్ బాగుంది, ఆ పాయింట్ బాగుంది అని మా ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం, ఇలా ఉంటే బాగుండేదరా. ఆయన అది గుర్తించి ఒకసారి, నువ్వు కథలు బాగా రాస్తావు కదా, యాక్టింగ్ మధ్యలో ఎందుకు గ్యాప్ తీసుకుంటావు, ఒకసారి బాంబేకి రా, వచ్చి నీ దగ్గర ఉండే ఏదో నా 3-4 స్టోరీస్ చెప్పు, నేను ప్రొడ్యూసర్స్ని కల్పిస్తాను, బాగుందంటే చూద్దాం, రాయడం స్టార్ట్ చేసి. కూడా రాసుకున్నారు మీరు? అంటే చిన్న పాయింట్, ఇలా ఉంటుంది అలా ఉంటుంది డిస్కస్ చేసే టైమ్స్లో చిన్న పాయింట్లో. సో అలా నేను ఒక 3-4 పాయింట్లు పట్టుకుని బాంబేకి వెళ్ళి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అవ్వడం, తర్వాత చేద్దామా వద్దా అని చిన్న డౌట్స్. అండ్ మై డాడ్ ఆల్సో యూస్ టు ఎంకరేజ్ మీ అలా, ఏదైనా చిన్నది వచ్చినా కూడా సరే చెయ్యి. అండ్ చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఫ్రెండ్స్ని పెట్టుకుని చేసేవాడిని అప్పుడులో, బోర్ కొడుతుందని మా డాడీ ఏదో చిన్న అప్పుడులో హ్యాండిక్యామ్ కొని ఇచ్చారు నాకు. హ్యాండిక్యామ్ కొనిచ్చి ఏదైనా చేసుకో అంటే, అప్పుడు సరే అని మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే వాళ్ళతో పెట్టి చిన్న స్టోరీస్ చేయడం, ఇలా చేసి రాస్తూ ఈ యాక్టింగ్ గ్యాప్ మధ్యలో ఖాళీగా ఎందుకు ఉండాలా అని ఇప్పుడు కొంతమంది వెబ్ సిరీస్ తీయమని వచ్చినప్పుడు వెబ్ సిరీస్ తీయడం, అలా చేస్తూ డైరెక్షన్ లో కూడా మళ్ళీ నేను రాసుకుంది నేనే తీస్తేనే బాగుంటుందని వాళ్ళు ఫీల్, మళ్ళీ వేరే వాళ్ళకి ఫీల్ రాదు. సో అలా రాసుకుని చేయమంటే రాస్తూ చేసుకుంటూ వస్తున్నాను. అయితే మీరు బాలీవుడ్ టచ్ ఉంది, బట్ బాలీవుడ్ ఇండస్ట్రీ కనెక్టివిటీ మీ బాబాయ్ గారు అని చెప్పారు, రైట్? సో ఆయన నెక్స్ట్ ఎప్పుడన్నా ట్రైనింగ్స్ లేకపోతే అక్కడ నుంచి కాల్స్ ఏమన్నా బాలీవుడ్ ఎంట్రీ గురించి? కాబట్టి ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. సో ఆల్రెడీ హిందీ సినిమా ఒకటి చేశాను, 2వ సినిమా కూడా చేశాను, కానీ అది అయిపోయింది, ఆయన అక్కడితో అయిపోయింది. తర్వాత అక్కడికి వెళ్దాం అనుకునే లోపల నాకు తెలుగులోంచి ఆఫర్లు ఎక్కువ రావడం వల్ల ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఓన్లీ తెలుగు హిందీ అని చెప్పడానికి లేదు, మీరు వేరే లాంగ్వేజెస్ లో కూడా చేశారని విన్నాం. సో ఏ లాంగ్వేజెస్ మీరు టచ్ చేశారు? తమిళ్, కన్నడ రెండే. తమిళ్, కన్నడ. ఓకే. సో తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో డైరెక్ట్ చేశారా లేకపోతే యాక్ట్ చేశాను? డైరెక్షన్ అండ్ రైటింగ్ ఇస్ నాట్ మై ప్రొఫెషనల్ ఫ్రంట్ ఇప్పుడు. అదే ఐఎమ్ యాక్టర్, యాక్టింగే చేస్తున్నాను.
యాక్టింగ్ ప్రాజెక్ట్స్ గ్యాప్ మధ్యలో బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్గా క్రియేటివ్గా ఉండాలి అనుకుంటూ అప్పుడప్పుడు ఎవరైనా రాయమంటే రాస్తాం, తీయమంటే తీస్తాం, వాళ్ళకి ఏదైనా కొంచెం క్రియేటివ్గా ఉంటుందని అలా చేస్తున్నాను తప్ప. బట్ యాజ్ ఆఫ్ నో కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ యాక్టింగ్. ఓకే, అయితే మీరు ఒకనొక టైంలో బాహుబలి కోసం ట్రయింగ్, లేకపోతే ట్రయింగ్ అండ్ మిస్ అయ్యారా? లైక్ యాక్ట్ చేయాలనుకున్నాను అని ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఎలా ఉంది అండ్ అది ఏం నేర్చుకున్నారు? ఆఫ్ కోర్స్ కరెక్టే, బట్ వాట్ యు లెర్న్? అంటే వాట్ ఐ లెర్న్ అనుకుంటే ఆబ్వియస్లీ నేను అప్పుడు చేసే టైంలో చాలా కష్టపడి చేసేవాను. దాన్ని కూడా వెళ్ళి ఆయన రాజమౌళి గారిని కూడా కలిసాం, చూశారు, ఆయన నా ఫొటోస్ చూశారు, అంతా చూశారు, ఓకే అనుకున్నాం. కానీ చిన్న మైనర్ యాక్సిడెంట్ వల్ల నాకు ఐ హ్యాడ్ టు, నేనే ఒక 1.5 year ఐ హ్యాడ్ టు సిట్ బ్యాక్ ఎట్ హోమ్. సో కరెక్ట్గా అన్నీ బాగానే జరుగుతుంది అనే టైంలో తప్పని లాగేసేదారు, బ్రేక్ వచ్చి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ 1.5 year ఎంతో నేను ఐ డెంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఆ యాక్సిడెంట్ వల్ల కొంచెం అలా బ్యాక్ స్టెట్ అయిపోయి అప్పుడు కూడా అనుకున్నాను ఎందుకులే ఇంకా ఆపేద్దాం లే అనుకున్న టైంలో మళ్ళీ దేవుడు ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చి లేదు చేయి అని మళ్ళీ తీసుకొచ్చి ఒక ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ చేయమంటే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు దాకా ఒక రేంజ్కి వెళ్ళి మళ్ళీ 0కి పడిపోయి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అనమాట అది. సో అలా టర్న్స్ తిరుగుతుంది. అంటే లైఫ్ ఎప్పుడు ఒక సింగిల్ లైన్ వెళ్తే చచ్చిపోయినట్టే కదా, అప్ అండ్ డౌన్స్ మన మానిటర్ లాగా హార్ట్ మానిటర్ లాగా ఉంటేనే ఉంటుందని. సో ఇట్స్ గోయింగ్ లైక్ దట్. అంటే రీసెంట్గా అందరికీ పరిచయమైన పాయింట్ అంటే శాసనసభ, మీ లుక్ కావచ్చు, అంత ఒక డిఫరెంట్ ఆ లుక్ అనేది తెలిసిపోయింది. అండ్ ఈ పాయింట్ ఈ మూవీ గురించి చూసుకున్నాం, మీకు పొలిటికల్గా ఏదైనా ఇంట్రెస్టా లేకపోతే లైక్ ఏంటి ఆ పాయింట్? పొలిటికల్గా నేను చాలా అంటే పాలిటిక్స్ మీద అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం, మనం వెళ్ళడం సెకండరీ, కానీ ఏం జరుగుతుందో జస్ట్ అవగాహన ఉంటుంది. కానీ నాకుండే ఫ్రెండ్స్ కూడా కొంతమంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆ పొలిటికల్ ఫిలిం రావడం వల్ల దాంట్లో చేసాం అంతే. బేసికల్గా మీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఆల్రెడీ నాగభూషణ్ గారు రక్త కన్నీరు తీసినప్పుడు ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో పొలిటికల్కి మ్యాచ్ చేసి ఆయన స్క్రిప్ట్ రీరైట్ చేసుకునే వాళ్ళట. సో అంత ఉంది కాబట్టి బేసిక్లీ మా తాతగారు కమ్యూనిస్ట్ కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అండ్ ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి ఆయన అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో నాకు అదే అనగా చిన్నప్పుడు నాకు పెద్ద అంత లేవు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఓవర్ పాలిటిక్స్ ఆర్ ఈవెన్ ఏదైనా చేయాలన్నా కూడా నాకు 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఏదైనా చెప్పాలన్న పాలిటిక్స్ గురించి. సో నాట్ ఇన్ టు ఇట్. ఓకే, అండ్ బేసికల్గా మీకు ఏ జోనర్ బాగా నచ్చుతుంది? అంటే మూవీస్ అంటే ఇది ఒక్కటని చెప్పడానికి లేదు, ఎవ్రీథింగ్ మూవీస్ అండర్ కోసం ఏ టాపిక్ అయినా తీసుకోవచ్చు. మీకు నచ్చింది ఏంటి? మీరు ఇప్పటివరకు చేశారా, చేయడానికి ఎదురు చూస్తున్నారా? అంటే నేను అన్ని జోనర్స్ టచ్ చేయాలని నా ఐడియా అనమాట. సో ఐ కీప్ టచింగ్ ఎవ్రీవేర్. కొంచెం టచ్ చేసి వెళ్తే మనకు తెలుస్తుంది అసలు అంటే ఎలా అయిపోయిందంటే జనాలు మనం ఎలా ఆదరిస్తారో మనకు తెలియదు, ఎలా చూస్తారో మనకు తెలియదు. మనం అనుకుంటాం మనం మాస్ హీరోగా ఉండి కొడితే 10 మంది పడిపోవాలి అది అనుకుంటాం. కట్ చేస్తే జనాలు మమ్మల్ని కామెడీ పీస్గానే చూస్తారు, వీడు కామెడీ చేస్తేనే బాగుందిరా అని అనుకుంటారు. సో వీ డోంట్ నో జనాలు మనం ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. సో అన్ని జానర్స్ టచ్ చేసుకుంటూ వెళ్తే మేబీ ఎక్కడో వీ డోంట్ నో వేర్ వీల్ గెట్ లిక్డ్ అని. సో ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. నాలో ఉండే నటుని బయటికి తీసుకురావాలి. ఒకసారి కొంచెం ఎమోషన్ చేస్తాం, కొంచెం కామెడీ, కొంచెం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే వీ విల్ ఆల్సో బీ రిఫైన్డ్ అని నా ఫీలింగ్. ఓకే, అండ్ పర్టికులర్గా హిస్టారికల్ లేకపోతే మైథాలజీ టైప్ ఏమన్నా బ్రెయిన్లో ఉన్నాయా మీకు థాట్స్, ఇలా ఒక క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది? అలా ఏం లేదు, అంటే ఆపర్చునిటీ ఎక్కడ వచ్చినా వి వాంట్ ఎక్స్ప్లోర్. ఏదైనా ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ ఎ లెర్నింగ్ ఫర్ మీ. ప్రతి దాని మీద ఏదొచ్చినా కూడా నేను చాలా కష్టపడతాను దాని మీద. అంటే ఈ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది, ఈవెన్ లెట్ ఇట్ బి రెగ్యులర్ క్యారెక్టర్ అయినా సరే దాంట్లో ఏదైనా కొత్తదనం చేయాలని చూస్తుంటాం. ఓకే, సో ఇలాంటి క్యారెక్టర్ అని కదా, ఎవ్రీ క్యారెక్టర్ ఐ వాంట్ డు. ఓ కూల్. ఈ ఏదైతే యాక్టింగ్లో పర్టికులర్ క్యారెక్టర్కి పర్టికులర్ సీన్ కోసం 150 times కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసి ఎన్ని టేక్స్ అని తీసుకొని పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు. బట్ మీ విషయంలో వచ్చేసరికి ఇప్పటివరకు చేసిన దానిలో పర్టికులర్గా మూవీ కోసం నేర్చుకున్నది ఏమైనా ఉందా? అండ్ దాని మీద మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? పర్టికులర్ మూవీ కోసం ఏదైనా నేర్చుకున్నారా? అదే నేను అనింది అదే, మన బాహుబలి టైంలోనే నేను పర్టికులర్గా ఐ హ్యాడ్ టు, అప్పుడు హిందీ సినిమా చేసి రాగానే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు తగ్గించి 6 packs లా చేసి దాంట్లో ఆ స్పష్టత రావడం కోసం తెలుగుని
డైలాగ్స్ తెలుగు డైలాగ్స్ మా మమ్మీ రోజు విష్ణు సహస్రనామం చదువుమని చెప్పి రోజు దాంట్లో నేర్చుకుంటూ రోజు వింటూ నేర్చుకుంటూ సో డిక్షన్ మీద బాడీ లాంగ్వేజ్ మీద డిక్షన్ మీద కత్తి పట్టుకుంటే ఎలా ఉండాలి కత్తి లేకుండా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నాం అనమాట అప్పుడు. ఓకే, కానీ బ్యాడ్ లక్ అదే. ఓకే, ఆ లక్ గురించి మనం అసలు మాట్లాడొద్దు, ఎందుకంటే అది ఏంటది వాటర్ ఒక వెజల్లో పోస్తే ఎలా చేంజ్ అవుతుందో లక్ కూడా అలా చేంజ్ అయిపోతుంది మీ విషయంలో. ఓకే, అండ్ పర్టికులర్గా మీరు ఇప్పటివరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, ఇప్పటివరకు మీరు టచ్ చేశారు, బట్ మీ పర్ఫెక్ట్ పార్ట్నర్ అనే డైరెక్టర్ ఎవరి పేరు చెప్తారు? పర్ఫెక్ట్ పార్ట్నర్ అనే డైరెక్టర్ అంటే ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ అందరూ వాళ్ళతో ముందుగానే కూర్చొని డిస్కస్ చేసుకుంటాం మేము. సో బిఫోర్ గోయింగ్ టు సెట్స్ అని ఎలా ఏంటి ఎలా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేస్తుంటాం. సో నా మెంటాలిటీకి మ్యాచ్ అవుతూ చేస్తున్న డైరెక్టర్స్ అంటే ఇంకా రావాలేమో అనిపిస్తుందా అంటే నా దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న ఇష్యూ ఏంటంటే మా తాతగారు కానీ నాన్నగారు కానీ డైరెక్టర్ అవడం వల్ల నాలో కూడా కొంచెం డైరెక్షన్ స్కిల్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ముందే తెలిసిపోతుంటది. సో మా డాడ్ ఇంకా ఇంట్రెస్ట్ రావాలంటే ఆ రేంజ్ డైరెక్షన్ రావాలి. మా డాడ్ ఇస్ ఎడిటర్ ఆల్సో, ఇంట్లోనే కూర్చొని ఎడిటింగ్ చేస్తుంటారు. సో ఆయన ముందుగానే చెప్పేస్తారు, అరే ఈ షార్ట్ ఇంత అవసరం లేదా, ఇంతవరకు చేసి చాలు, ఇంత కట్ చేస్తారు, మళ్ళీ ఆ కౌంటర్ ఆ అమ్మాయి సజెషన్ వేస్తారు, ఇక్కడ వేస్తారని చెప్పేస్తారు. సో ఏదైనా సీన్ చేసేటప్పుడు నాకు తెలిసిపోతుంటది నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏ పాయింట్ లో ఎందుకు ఆ షార్ట్ వేస్ట్ కదా, ఆయన ఎందుకు తీస్తున్నారు, సర్లే మనకి ఎందుకులే, మన వేరే వాళ్ళ డైరెక్షన్లో మన ఎందుకు ఏలు పెట్టాలి అని నమ్ముని కూర్చుంటుంటాను. వెళ్ళి ఏలు పెట్టకూడదు, బికాజ్ ఎవ్రీ డైరెక్టర్కి ఆయనలో కొంచెం ఈగో ఉంటుంది, నేను డైరెక్టర్ని, నా మాట వినాలి, నాకు తెలియదా నేను ఏం తీస్తున్నాను అన్నట్టు ఉంటుంది. బేసిక్గా నేను కూడా ఎప్పుడైనా డైరెక్షన్ చేసి పక్కన ఎందుకు రా అన్నా, నీకు ఎందుకు రా నోరు మూసుకుంటాను, నీకు ఎందుకు రా నేను తీస్తున్నాను కదా, నీకు ఎందుకు నోరు మూసుకోండి, అలా డైరెక్టర్ కూడా ఏదో ఉంటుంది. సో నాకు ముందుగానే తెలిసిపోతుంటుంది, ఓహో ఈ షాట్ అవసరం లేదు కదా, ఈ షాట్ ఎందుకు తీస్తున్నారు, ఇది పడదు కదా, ఓకే పడితే పడుతుందేమో, మనకి ఎందుకులే, ఆయన మైండ్లో ఏముందో అని సైలెంట్గా ఉంటుంటా. సో నా మైండ్ సెట్ని ఢీ కొట్టి చేసే డైరెక్టర్ రావాలంటే ఇంకా వెయిటింగ్ అనమాట. అంటే మైండ్ సెట్ అనే ఇంకా నేనేం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ తెలుసు కాబట్టి ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కాబట్టి దానికి బియాండ్ వెళ్ళినా లేదా మీకు ఆన్సర్ చెప్పుకుంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ గా డిస్కస్ చేసే డైరెక్టర్ నాకు ఒకటి నాకు కొత్తగా ఉండాలి, ఓ అవునా ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు నాకు అనిపిస్తుంది, ఓకే బాగా తీస్తున్నారు, బాగా చేస్తారు, ఈసారి అంతా కట్ చేయండి చాలు. ఈ మధ్య ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీ అయిపోయింది కదా, చేతిలో కెమెరా పట్టుకుంటే ప్రతి ఒక్క డైరెక్టర్. ఓకే, సో ఈ పాయింట్లోనే మనం ఒకసారి మాట్లాడుకుందాం. షార్ట్ ఫిల్మ్స్ చేశారు, వెబ్ సిరీస్లో చేశాయి, అండ్ ఓటీటీ వచ్చాక వాస్ట్ వైడ్ రేంజ్ అయిపోయింది. మీరు అన్నట్టు మొబైల్తో కూడా మూవీస్ తీసి వెబ్ సిరీస్ రిలీజ్ పెట్టేస్తున్న డేస్. వాట్ యూ ఫీల్, ఇది గుడ్ కా లేకపోతే పర్లేదు, సంథింగ్ చేంజ్ అంటారా, ఏమంటారు దీని గురించి? అంటే మీకు ఏమనిపిస్తుంది? ఎంత చేసినా కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత మొబైల్లో షూట్ చేసినా, ఎంత యూట్యూబ్లో చేసినా, ఎంత ఇది చేసినా కూడా తెలిసిపోద్ది వాట్ యు ఆర్ డూయింగ్. లేకపోతే వై షుడ్ పీపుల్ స్పెండ్ సో మెనీ క్రోర్స్ టు షో అస్? సో ఈ పెద్ద ఫిలిమ్స్ అంతా ఎందుకు అంత ఖర్చు పెట్టి తీస్తున్నారు? బికాజ్ అంటే ఇప్పుడు మా ఆడియన్స్ మైండ్ సెట్ కూడా వాస్ట్ అయిపోయింది. అవును, ఇప్పుడు మీరు మామూలుగా తీసుకెళ్ళి మల్టీలింగ్వల్ కూడా టచ్లో ఉండటం వల్ల ఇంకా అయిపోతుంది. ఎందుకంటే ఓటీటీ ఓపెన్ చేస్తే లాంగ్వేజ్ సంబంధం లేకుండా బ్యారియర్ బ్రేక్ అయిపోయింది. కూడా మీరు వెళ్ళి చూడడం కూడా ప్రతి ఒక్కరు అన్ని ఫిలిమ్స్ ఏం చూడట్లా, వాళ్ళకి ఆ క్వాలిటీ నచ్చాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు నచ్చాలి, ఏదో కొత్తగా ఉండాలి. లేకపోతే ఎందుకు చూస్తారు చెప్పండి? ఇప్పుడు ఓటీటీ అంటున్నారు, కానీ ఫర్గెట్ అబౌట్ ఓటీటీ. ఈవెన్ థియేటర్స్కి రావాలంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి థియేటర్కి రావాలంటే రోజుకి మినిమం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని రావాడు. అవును, ఎందుకు థియేటర్ కాస్టింగ్ అయినా చూడండి, 250 రూపీస్ టికెట్ తక్కువ లేవు, 500 రూపీస్ టికెట్. ఒక బండిలో పెట్రోల్ కొట్టించుకొని 150 రూపీస్ వేసుకున్నా కానీ రావాలి, థియేటర్లో కూర్చోవాలి. ఇద్దరు వచ్చినా కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా కూడా ఇద్దరు 500, ఒక బండిలో పెట్రోల్ 200, మళ్ళీ పాప్కార్న్ అన్నీ కొనుక్కొని ఒక థియేటర్ 1000 రూపాయలు వాడు స్పెండ్ చేసి సినిమా చూస్తున్నాడు అంటే వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు థియేటర్లో? సో అంత రేంజ్ అవుట్పుట్ ఇస్తేనే జనాలు థియేటర్కి వచ్చి కూర్చొని ఓకే బాగుంది బాగాలేంది అన్నీ చూసి చెప్తున్నారు. సీరియస్లీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం ఇంక్లూడ్ చేద్దాం. ఇన్ని క్రోర్స్ పెట్టి తీసింది ఈ మూవీ కోసం అనే రివ్యూస్ కూడా ఈ మధ్య కొన్ని మూవీస్ గురించి మనం చూసాం. మీకు ఏమనిపిస్తుంది, ఒక సినిమా కోసం నిజంగా ఒక మంచి ఆర్టిస్ట్, ఒక మంచి స్టోరీ, అంత స్కిల్ ఉన్నప్పుడు నిజంగా అన్ని కోట్లు పెట్టాలా అనే డౌట్ వస్తుంది. సో వాట్ యు ఫీల్ ఈ పాయింట్లో? అదే ఇదే పాయింట్ బేసిక్గా. నేను బేసిక్గా ఆడియన్స్కి మనం వీ ఆల్రెడీ షోన్ దెమ్ ద వాస్ట్ రేంజ్ అనమాట, అంటే ఇంత ఉంటుంది సినిమా అంటే అని. సో ఇప్పుడు ఏ చిన్న సబ్జెక్ట్ అయినా సరే, సబ్జెక్ట్ బాగున్నా కూడా లేదు చిన్న లైన్ ఉంది, లైన్ చిన్నగా ఉండకూడదు, కానీ ఆడియన్స్కి వాస్ట్గా చూపించాలని దే
టెన్ టు పోర్ మోర్ మనీ. ఇప్పుడు సింపుల్గా ఒక షాట్ ఇక్కడ పెట్టి కథ ప్రకారంగా ఇక్కడ బాగా తీసేది లేదు, ఈ లొకేషన్ వద్దు, నెక్స్ట్ దీన్ని చౌక్మాల ప్యాలెస్లో షిఫ్ట్ చేద్దాం, ఆ వెనకాల ప్యాలెస్ కనిపిస్తూ ముందు కూర్చుంటే బాగుంటుందని అక్కడ దాని గ్రాండియర్ కోసం అటు వెళ్ళిపోతారు. సో జస్ట్ బికాస్ టు కన్విన్స్ ది ఆడియన్స్, జస్ట్ టు గివ్ హిమ్ దట్ వాస్ట్ ఎక్స్పోజర్, చిన్నదాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా అనిపిస్తుంటారు. సో ఓటీటీ సినిమాలు ఇవన్నీ ఎంతమంది ఎంత చేసినా కూడా, ఎవరు చేసినా కూడా, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఈజ్ యువర్ హీరో. దాన్ని ఎంత బాగా తీస్తున్నావు, ఎంత బాగా ఆడియన్స్ని కనెక్ట్ చేస్తున్నావు, ఎంత బాగా కూర్చోబెడుతున్నావు అనేదే ఇంపార్టెంట్. సో అండ్ పీపుల్ డూయింగ్ ఆన్ మొబైల్స్, కెమెరాస్ ఇవన్నీ అనేది జస్ట్ ఫర్ దే టైం పాస్ తప్ప నథింగ్, నో పుల్లింగ్ ఆఫ్ ది ఆడియన్స్ ఏముంటుంది అందులో. వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఓకే, కూల్. ఒక క్లారిటీ ఉంది మీకు ఈ పాయింట్లో. అయితే రీసెంట్ అంటే ఒక 5 yearsలో తీసుకోండి, మీకు బాగా నచ్చిన టాప్ 5 మూవీస్. అంటే బేసిక్లీ ఐఎమ్ వెరీ మూవీ ఫ్రీక్. అన్ని సినిమాలు చూస్తాను నేను, రిలీజ్ అయిన. అయితే ఇప్పుడు 5 చెప్పరా? అదే అన్నాను, ఆల్మోస్ట్ నాకు అన్ని చూసిన దాంట్లో ఇవి నచ్చుతాయి అవి నచ్చుతాయి అని కాకుండా ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఉన్నాయి నాకు ఇప్పుడు చూసి నచ్చినవి అలా. సో కొన్ని ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఉన్నాయి, కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఉన్నాయి. అయితే నేను క్వశ్చన్ చేంజ్ చేస్తా ఇప్పుడు. ఒక పర్టికులర్ సీన్, అరే ఈ సీన్ ఎట్లా తీసాడా డైరెక్టర్, ఎట్లా ఏదో పర్టికులర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇలా చెప్పుకుందామా, ఏదైనా ఒక 2-3? అదే అన్నాను కదా, ఇంతమంది యాక్టర్స్, ఇంతమంది డైరెక్టర్స్, ఎన్ని సినిమాలు చూస్తున్నా కూడా ఎలా మీకు అనిపిస్తుంది ఇది బాగా చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట చాలా బాగా చేశారు అనిపిస్తుంది. అరే చాలా బాగా చేశారు. సో వీ కాంట్ పర్టికులర్లీ సే ఎవరు చెప్పలేరా? చాలా కష్టం. అయితే నేను ఇంకా కొంచెం ట్రై చేస్తాను. లాస్ట్ మూవీలో మీకు గుర్తున్న సీన్ ఏంటి? లాస్ట్ రీసెంట్గా అంటే నైట్ చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు చూడొచ్చు. సో ఏం చూసారు అండ్ దానిలో మీకు ఏం గుర్తుంది? అది చాలా దాంట్లో ఏం గుర్తుంది, నేను లాస్ట్ చూసింది ఫ్యామిలీ స్టారే చూశాను. ఓకే. సో దాంట్లో ఆబ్వియస్లీ డైరెక్టర్ ఎప్పుడు హీ గోస్ అరౌండ్ విత్ ది ఫ్యామిలీ సెంటిమెంట్స్. ఆయన చూసిన ప్రతి సినిమాల్లో చాలా బాగా నచ్చింది. సో ఇందులో ఆయన నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన బేసిక్గా హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ని చాలా హ్యాండిల్ చేసే విధానం. ఇక్కడ ఏమండి అనగానే వాడు రామచంద్ర ప్రభు అనడం. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఓకే. సో ఆ పర్ఫార్మెన్స్ లో మీకు ఆ పాయింట్ బాగా నచ్చింది? ఆ పర్టికులర్ రీజన్ అంటే తెలుగుదనం, హౌ ఈ గాట్ ది తెలుగు క్యారెక్టరైజేషన్ ఎలా పట్టుకున్నారు అనేది అవన్నీ బాగానే ఉంటాయి. అది నచ్చింది. అమ్మయ్య ఏదో ఒకటి తీసుకోగలిగా. అండ్ ఇప్పుడున్న హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, మీరు పర్టికులర్గా మాట్లాడాలంటే ఎవరి గురించి మాట్లాడతారు? మళ్ళీ పెద్ద ఫిట్టింగ్ ఈ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ అంటున్నారు కదా. అందరూ ఆల్మోస్ట్ నేను అదే చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఎవ్రీబడి. బికాస్ బీయింగ్ అన్ యాక్టర్ నేను చేసిన వాళ్ళు ఐ నో ద స్ట్రగుల్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఏంటి అని. సో ఎవ్రీబడి ఈజ్ సూపర్. ఓకే. అంటే మీరు యాక్టింగ్, మీరు ఇచ్చిన ఆన్సర్స్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే యాక్టింగే, దాన్ని వేరే దాంతో దేంతో ఈ కంపారిజన్స్ ఏమి వద్దు అనే పాయింట్ మీలో నాకు అనిపించింది. అంటే యాక్టింగ్ లేకపోతే క్యారెక్టర్, సినిమా, దట్స్ ఇట్. అదే మీ బ్రెయిన్లో ఉన్నట్టుంది, రైట్? కూల్. మీకు ఇండస్ట్రీలో ఎవరితో పరిచయాలు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అండ్ వాట్ దే టోల్డ్? మీకు వచ్చే డిస్కషన్స్ ఎలాంటివి? అంటే పరిచయాలు అంటే అందరితో పరిచయాలు ఉంటాయి బేసిక్గా, హాయ్ హలో పరిచయాలు. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ మనం హిట్ కొట్టకపోతే ఎవరు మనల్ని గుర్తుపెట్టుకోరు. సో దే డోంట్ నీడ్ టు రిమెంబర్ మీ ఆల్సో. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్లో పక్కన సర్కిల్ ఉంటుంది, వాళ్ళకు ఒక సర్కిల్. సో వాళ్ళని గుర్తుపెట్టుకుని తిరుగుతుంటారు. సో అన్లెస్ అని అంటే మనకు ఒక హిట్ వచ్చి మనకు ఒక రికగ్నిషన్ వస్తే కానీ వాళ్ళు నన్ను బయటికి వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేయరు. ఇప్పుడు అందరు పరిచయాలు, ఇప్పుడు ఎవరైతే శ్రీకాంత్ అన్న దగ్గర, అలీ అన్న దగ్గర కానీ, వీళ్ళైతే భూషణ్ అంటే గుర్తుంటుంది కానీ మైండ్లో అంత రాదు, క్లిక్ రికగ్నిషన్ కోసం. సో ఎక్కడికి వెళ్ళినా ఆబ్వియస్లీ మా తాతగారు నాన్నగారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరు చెప్పగానే టక్కని గుర్తుపట్టేస్తారు. బట్ ఇట్ ఈస్ దేర్ రికగ్నిషన్, ఇట్స్ నాట్ మై రికగ్నిషన్. సో నా రికగ్నిషన్ రావాలంటే నేను ఏదైనా సాధించినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అరే నాకు తెలుసురా భూషణ్ అన్నట్టు. సో నేను కూర్చుని లేచేదంతా ఉండదు. మేము ఎప్పుడైనా CCL మ్యాచ్లు, క్రికెట్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి మాట్లాడడం కానీ, బయట కనిపిస్తే హాయ్ హలో అనుకోవడం తప్ప వాళ్ళతో తిరిగేదంతా ఏముండదు. ఓకే. అయితే ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి మనం మాట్లాడుకోవాలి. బేసికల్గా ఏ టైంలో అయినా సరే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటి ఉంటారు. సో మీ సర్కిల్లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? వాట్ దే టోల్డ్ యూ? మీ డిస్కషన్స్లో ఏమొస్తుంది? మీరు ఎటు యాక్టింగ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, లేకపోతే నువ్వు ఇట్లా చేయి, లేదా నువ్వు ఇలా చేయి, ఎందుకు నువ్వు మిస్ చేస్తున్నావు అని అంటారు. సో వాట్ దే టోల్డ్, మీకు నచ్చని విషయం కూడా వాళ్ళు చెప్పినప్పుడు మీకు నచ్చని విషయం? అంటే బేసిక్గా నాకు అదే అన్నాను కదా, యాక్టింగ్ ఫీల్డ్ నుంచి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బయట ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. వేరే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ కానీ, వేరే అవుట్ సైడ్ ది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు నాతో ఎప్పుడు కలిసినా కూడా వీ డోంట్ టాక్ అబౌట్ ఆల్ దిస్ ఇండస్ట్రీ టాక్స్, ఏం మాట్లాడడం.
అండ్ వేరే ఫ్రెండ్స్ ఉండే వాళ్ళందరూ నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళే ఉన్నారు చాలా మంది. మా అన్న ఏదైనా చేస్తాడు ప్రాజెక్ట్, మనకి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తాడు అలా అలా. సో మాకు ఆ డిస్కషన్స్ ఏ ఉండదు. సో వెన్ వీ మీట్ అప్ ఇన్ వాళ్ళు సినిమాలు చూస్తాం, లేదంటే అక్కడ కాఫీ షాప్లో చిల్ అవుతాం తప్ప వీ డోంట్ హ్యావ్ డిస్కషన్స్. ఓకే, అయితే మళ్ళీ ఒకసారి తాతగారి గుర్తు చేసుకుందాం. ఆయన తీసిన మూవీస్ కావచ్చు, మీకు గుర్తున్నది ఏంటి, అండ్ ఆయన యాక్టింగ్లో మీకు నచ్చేది ఏంటి? అదే ఆయన తీసిన చాలా సినిమాలు ఉన్నాయి. సో మేబీ నేను అప్పుడు పుట్టిన తర్వాత కూడా ఆయన తీస్తూనే ఉన్నారు. నేను అదే చెప్పాను కదా, ఆల్మోస్ట్ 7-8 years ఉన్నప్పుడు ఆయన అలా వెళ్ళిపోవడం వల్ల. సో నాకు గుర్తుంది అంటే లాస్ట్లో ఆయన దూరదర్శన్కి ఒక సీరియల్ చేశారు ఇక్కడ షార్ది స్టూడియోస్లో షూటింగ్ జరిగేటప్పుడు, నైట్ షూట్స్ వెళ్ళినప్పుడు నేను చూడడం అక్కడ వరకు గుర్తుంది. నెంబర్ 1 సినిమా కృష్ణ గారిది, ఆయన చేసిన లాస్ట్ సినిమా అది. ఓకే, సో అక్కడ వరకు గుర్తుంది అనమాట. అక్కడ వరకు గుర్తుంది. ఓకే, సో మీరు ఫ్యామిలీ మీటింగ్స్ గ్యాదరింగ్స్ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే ఇంట్లోనే అందరు ఉంటారు కాబట్టి, పర్టికులర్గా యాక్టింగ్ గురించి మీకు నచ్చని సజెషన్ కానీ లేకపోతే అలా ఎవరైనా ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే మీరు ముందుకు వెళ్తూ ఉన్నా, మీకు స్ట్రగుల్స్ అవుతూ ఉన్నా, ఎందుకురా చిన్న వదిలేయచ్చు కదా, లైక్ అలా ఎవరు చెప్పలేదు, నో వన్ ఎవరు చెప్పని కూడా చెప్పరు. లైక్ సరే ట్రై చేయి, ఏముందిలే, ట్రై చేస్తూ ఉండు, వెళ్తుండు, వస్తుందిలే అనుకునే వాళ్ళే తప్ప నోబడి లైక్ ఆపే అన్నట్టు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. నోబడి ఎవరు చెప్పరు ఇప్పుడు దాకా, అంత కూడా చేయలేదు. ఇంకా ఎక్కువ నాకు సపోర్ట్ ఇచ్చి పుష్ చేసే వాళ్ళే ఎక్కువ. సూపర్ సూపర్. సో అంటే బ్యాక్ పుల్లింగ్ లేనే లేదు, బ్యాక్ పుల్లింగ్ అస్సలు లేదు. సూపర్. అయితే ఇప్పటివరకు చేసిన మూవీస్ పార్ట్, ఇప్పుడు రాబోయే మూవీస్ ఏమున్నాయండి, దానిలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 films చేస్తున్నాను. వచ్చి స్ట్రైకర్ అన్న సినిమా ఫినిష్ అయిపోయింది. సో దాని డబ్బింగ్ వర్క్ కూడా మొన్నే చెప్పి ఫినిష్ చేసాం. సో దాంట్లో హీరోగానే చేస్తున్నాను. అలాగే మిస్టీరియస్ అని ఒక సినిమా చేశాను. సో దట్స్ ఆల్సో ఫినిష్ షూటింగ్, మొన్ననే షూటింగ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ కూడా అయింది. సో అది కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అది కాకుండా ఇప్పుడు అశ్విన్ బాబు, మన ఓంకార్ అన్న వాళ్ళ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నేను నెగిటివ్ షేడ్లో ఫిలిం చేస్తున్నాను అనమాట, వచ్చినవాడు గౌతమ్ అని. అది ఇప్పుడు షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. సో వాట్ యు ఫీల్, మీరు ఆల్రెడీ హీరోగా చేశారు, నెగిటివ్ రోల్లో కూడా చేస్తున్నారు కదా, ఈ నెగిటివ్ రోల్ ఇంపాక్ట్ నిజంగా చాలా బాగుంటుంది. సీరియస్లీ పీపుల్ లైక్ విలన్స్ అండ్ ఆల్. సో వాట్ యు ఫీల్, మీకేమనిపించింది యాక్ట్ చేసేటప్పుడు కానీ, అంటే క్యారెక్టర్ చెప్పినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇక్కడ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మాత్రం మనకి అంటే ఈ స్టోరీ ఎంచుకుని చేసిన టైంలో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ముందు థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారు చెప్పాలి. ఓకే. సో ఆయన నాకు బాగా క్లోజ్ ఉండడం వల్ల, ఆయనకు నా మీద ఇష్టం ఉండి, నాకు ఆయన మీద గౌరవం ఉండి, మే ఇద్దరం ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్న టైంలో ఆయనకి ఈ క్యారెక్టర్ స్టోరీ వచ్చి చెప్పినప్పుడు ఆయన ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు, ఈ క్యారెక్టర్ చేస్తే భూషణే చేయాలి అని. ఆ విషయం నాకు కూడా చెప్పలా. సో ఏదో ఒకసారి క్యాజువల్గా ఇలా సినిమా చేస్తున్నాను ఇలా అశ్విన్ బాబుతో అంటే ఓకే సార్ ఆల్ ద బెస్ట్ అన్నాను. సో నాకేం తెలియదు నేను ఇలా చెప్తారని. సో తర్వాత ఆయన ఒకసారి ఆఫీస్ పిలిపించడం, డైరెక్టర్ కృష్ణ గారితో కూర్చొని మాట్లాడడం. కృష్ణ గారు కూడా మా తాతగారు ఫ్యాన్ అవ్వడం వల్ల, కృష్ణ గారు వాళ్ళ నాన్నగారు కూడా మా తాతగారు ఫ్యాన్ అవ్వడం వల్ల కరెక్ట్ అయిపోయారు, టక్కని కనెక్ట్ అయిపోయి. అప్పుడు ఐ థింక్ నవంబర్లో అనుకో, అక్టోబర్లోనో నవంబర్లో చూస్తే అప్పుడు చూసి లేదు భూషణ్ బాగున్నాడు, ఈ క్యారెక్టర్కి బాగుంటాడు అంటే అప్పుడు కూడా నా క్యారెక్టర్ చెప్పలా, ఒక నెగిటివ్ షేడ్ చేస్తున్నావు అది ఫిక్స్ అయిపో, నీ హెయిర్ పెంచు, గడ్డం పెంచు, హెయిర్ గడ్డం దానికి రిలేటెడ్ సో పెంచే అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు. తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, పూజకు పిలిచారు, షూటింగ్ జరుగుతుంది, నేను వెళ్తున్నాను కలుస్తున్నాను, కానీ ఎప్పటికీ నాకు క్యారెక్టర్ ఏంటని తెలియదు. కానీ తర్వాత క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ నైస్ అనమాట. లైక్ ఓకే ఇదా క్యారెక్టరు, ఇలా ఉంటుందా, ఓకే వెరీ నైస్, ఓకే లెట్స్ సీ దీన్ని ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా నెగిటివ్గా చేయడం అనేది చాలా తక్కువగా చేశాను. సో దీన్ని ఎలా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అలాగే అశ్విన్ అన్న కూడా హీ సపోర్టెడ్, అంటే జనరల్గా ఒక హీరో అనగానే ఒక క్యారెక్టర్ చెప్పగానే ఈ క్యారెక్టర్ ఒక అబ్బాయి బాగుంటాడు, ఈ క్యారెక్టర్ ఒక అబ్బాయి బాగుంటాడు సజెషన్స్ చెప్పడాలు ఉంటాయి. వాళ్ళ మైండ్లో సడన్గా వేరే వాళ్ళు వస్తారు, నేనే స్ట్రైక్ అవ్వాలని రూల్ లేదు. సో డైరెక్టర్గా చెప్పడం వల్ల, ప్రొడ్యూసర్ గారు చెప్పడం వల్ల, ప్రొడ్యూసర్ గారు ఫుల్ సపోర్ట్ అనమాట. ఆయన గణపతి రెడ్డి గారు భూషణే కావాలి అని కూర్చున్నారు. సో అశ్విన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేయాలి, భూషణ్ నాకు తెలుసు బాగా చేస్తాడు అని. షూటింగ్ జరిగే టైంలో కూడా ఇలా కాదరా ఇలా చేయి, ఇలా బాగుంటుంది అంటే నెగిటివ్ చేయడం నాకు కూడా కొత్త కాబట్టి ఆయన సపోర్ట్ కూడా బాగుండడం వల్ల. సో ఐమ్ డూయింగ్ ద ఫిలిం. ఇంకా జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం. ఇంకా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ జనాలు యాక్సెప్ట్ చేయాలి, జనాలు చూడాలి, చేయాలి. ఓకే. సో ఇప్పుడు 3 movies చెప్పారు, 3 అని చెప్పారు. అండ్ స్ట్రైకర్ ఒకటి, మిస్టీరియస్ వచ్చినవాడు గౌతమ్. ఓ టైటిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, లాస్ట్ టైటిల్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దానిలోనే మీరు విలన్, వచ్చినవాడు గౌతంలో మీరు విలన్ కాదు నెగిటివ్ షేడ్. నెగిటివ్ షేడ్. సో విలన్ అనొద్దు మనం, నెగిటివ్ షేడ్. చూద్దాం ఎలా ఉంటారు మీరు అనేది. సో ఇండస్ట్రీలో ఈ 3 movies రెడీ ఉన్నాయి. సో ఈ ఇయర్లో రిలీజ్ అయిపోతాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దసరా అంటున్నారు అన్ని.
ఓ అన్ని దసరా దగ్గరలో ఉన్నాయి. సో లెట్స్ ఇయర్ ఎండింగ్ అనుకోవాలి ఇంకా. సో అయితే 3 ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి రిలీజ్కి. అండ్ అయ్యో అలా 3 చెప్పగానే దిష్టి తగులుతుంది. దిష్టి కాదు, ఇంకా 4 మూవీస్ ఆఫర్స్ వస్తాయి. నేను అసలు అదిగే చెప్పుకున్నాను, దిష్టి తగులుతుంది. దిష్టి తగలదండి, దిష్టి తగలు చెప్పాలి. చెప్తే ఓకే ఈగర్గా వెయిట్ చేస్తారు సంథింగ్ ఏదో కొత్త. ఎవరు వెయిట్ చేయరు, నేను చేస్తానండి. ఇప్పుడు నేను చెప్తున్నా ఆడియన్స్ చేస్తారు. చేస్తే వెళ్ళండి. గుడ్, లెట్స్ సీ. కూల్. సో మీకు ఇంట్లో సపోర్ట్ ఉంది, ఇండస్ట్రీలో కూడా లైట్గా టచ్ ఉంది కాబట్టి ఈ టచ్ బాగా పెరగాలి, ఒక మంచి క్యారెక్టర్ మీకు రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో నైస్ టు అజ్. మేము పిలిచినప్పుడు వచ్చేసి మీ టైం ఇచ్చారు. అండ్ కూల్, మీ ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. దిష్టి పెట్టట్లేదండి. థ్యాంక్ యూ అభిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ. సో కీప్ వాచింగ్. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూస్ లేకపోతే మంచి ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్ మీకు అందిస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.